క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు మనము న్యాయాధిపతుల గ్రంథంలో నుంచి సంసోన్ గారి గురించి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. చాలా కోణాల్లో వర్తమానాలు సంసోన్ గురించి నేర్చుకోవచ్చు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని మనము సంసోన్ గారి ద్వారా మనం నేర్చుకోబోతున్నాము. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకొని ముందుకు వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 14వ అధ్యాయము 8-9 వచనాలు. కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకొని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగలు గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేతనుంచుకొని తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారి కొంత ఇయ్యగా వారును తినిరి. అయితే తాను సింహపు కళేబరములో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు. ఇక్కడ ఆ విషయాన్ని గమనించాలి. సంసోను ఒక ఫిలిస్తీయుల కుమార్తెను ప్రేమించాడు. దేవుడు సంసోన్ని వాళ్ళ తల్లిదండ్రులకు ఎందుకు ఇచ్చాడు అంటే, కుమారునిగా ఫిలిస్తీయుల మీదకి పంపడానికి, ఫిలిస్తీయుల యొక్క బానిసత్వం నుంచి ఇజ్రాయేలుని విడిపించడానికి వారికి విరోధంగా సంసోన్ని పుట్టించాడు దేవుడు. సంసోను పుట్టుకలోనే దేవుని యొక్క చిత్తం ఉంది. సంసోను పుట్టడానికి ఒక బలీయమైనటువంటి కారణం ఉంది. ఇలాంటి సంసోను పుట్టాడు, పెద్దవాడయ్యాడు. వాళ్ళ తల్లిగారికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే, నీ కుమారుడు పుడతాడు, నువ్వు గొడ్రాలుగా ఉన్నావు కాబట్టి నీ కుమారుడిని ఇస్తాను. అయితే ఆ కుమారుడిని పుట్టినప్పటి నుంచి అతని తలపైన మంగళ కత్తి పెట్టకూడదు, వెంట్రుకలు నాజీరుగా నాకు ఇవ్వాలని చెప్పని దేవుడు చెప్పాడు. అదేవిధంగా సంసోన్ తల్లి వెంట్రుకలు నాజీరు ఇచ్చింది. అయితే అతడు మంచి బలవంతుడు. సంసోను చాలా బలవంతుడు. దేవుడు బలాన్ని ఇచ్చాడు. యవ్వన కాలం వచ్చిన తర్వాత ఒకరోజు సంసోను అలా వెళ్ళి ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళి అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించి వచ్చాడు. ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ నాన్నతో అంటున్నాడు, చదవండి 14వ అధ్యాయంలోనే 3వ వచనం నుంచి ఫస్ట్ నుంచి చదువుదాం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలు ఒకతను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలు ఒకతను చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెలలో కానీ నా జనులలో కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీయులలో నుండి కన్యకను తెచ్చుకున్నకు వెళుదువా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైంది కనుక ఆమెను నా కొరకు తెప్పించమని, చూసారా, వెళ్ళాడు. ఫిలిస్తీయులతో దేవుడు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి సంసోన్ని ఎన్నుకుంటే
ఈ సంసోను ఆ ఫిలిస్తీన్ కుమార్తెలు ఒకదాన్ని ప్రేమించాడు. గమనించండి, దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడో, దేవుడు నిన్నెందుకు ఏర్పాటు చేసుకున్నాడో, నీ జన్మకు కారణం ఏంటో ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. మన జీవితంలో దేవుడు ఎందుకోసం మనల్ని చేశాడంటే, నువ్వు దేవునికి ఏమి ఇవ్వలేవు, మనం ఏమిచ్చి ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము. కారణం ఏంటి? సమస్తం దేవుడు మనకిచ్చాడు. మనల్ని దేవుడు ఎందుకు పుట్టించాడంటే, ఆయన్ని మహింపరచడానికి, ఆయన్ని కనపరచడానికి, ఆయన నామం గొప్ప చేయడానికి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మాట వినడానికి, ఆయన అడుగుజాడలు నడవడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రోజున ఆ స్థితి మర్చిపోతున్న మానవులమైన మనం, దేవుడు మమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నా పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవుడు నన్ను ఏమి కోరాడు, ఈరోజు నేను దేవునికి ఏమి చేయాలి, ఏమి చేయమని అడుగుతున్నాడు దేవుడు అనే విషయాన్ని మర్చిపోతున్నారు. సంసోను కూడా ఫిలిస్తీన్ కుమార్తెలో ఒకదాన్ని ప్రేమించాడు. వాళ్ళ నాన్నగారు అన్నారు, వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు అన్నారు, ఏమయ్యా, మన బంధువుల్లో మన స్వజనుల్లో అమ్మాయిలు లేరా, నువ్వు పెళ్లి చేసుకుంటే మన శత్రువుల దగ్గర వెళ్ళి వాళ్ళని చేసుకుంటావా అని అడిగితే, ఇవన్నీ నాకు తెలీదు, ఆ అమ్మాయి నాకు నచ్చింది, నేను ప్రేమించా, తెచ్చి నాకు పెళ్లి చేస్తారా చేయరా అన్నాడు. సరే, వీళ్ళు దేవుడు ప్రేరేపిస్తున్నాడేమో అని ఆలోచన చేసి వాళ్ళు వెళ్ళారు. మొత్తానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక సింహం ఎదురొచ్చింది. 4వ వచనం, 5వ వచనం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోట వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదురుకు బొబ్బరించుచు వచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేత ఏమీయూ లేకపోయినను ఒక మేక పిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చని. చూసారా? సరే, వీళ్ళు వెళ్తున్నారు. మొత్తానికి ఏమి దోట చెప్పి వాళ్ళ అమ్మ నాన్న తీసుకొని బయలుదేరాడు. ఎక్కడికి? ఫిలిస్తీన్ దేశానికి. ఎందుకు? ఆ ఫిలిస్తీన్ అమ్మాయిని ప్రేమించాడు కాబట్టి వాళ్ళ అమ్మ నాన్న ఒప్పచెప్పి తీసుకొని పోతున్నాడు. వెళ్ళే మార్గంలో ఒక సింహము బొబ్బరించుకుంటూ వస్తూ ఉంది. మీరు గమనించండి, ఇప్పుడు ఆ సింహాన్ని ఎవరు చూశారు? సంసోన్, బైబిల్లో ఉంది, సంసోన్ చూసినట్టు. వాళ్ళ అమ్మ నాన్న చూడలే. అక్కడ వాళ్ళు ముందు వెళ్తున్నారేమో, ఆ సింహాన్ని ఈయన చూసి ఉండొచ్చు. అది బొబ్బరించుకుంటూ వస్తూ ఉంది. బొబ్బరించుకుంటా అంటే అది చంపడానికి వస్తుంది సింహము. కనుక ఆ సింహాన్ని చంపాలి అంటే వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పకుండా ఈయన ఆగిపోయాడు, సింహాన్ని చంపేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం గమనించాలి, ఇక్కడ సంసోను వెళ్తున్నప్పుడు సింహం కనపడ్డప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చెప్పుంటే ఏమై ఉండేది? నాయనా వద్దయ్యా, సింహం చంపేస్తుందయ్యా మనుషుల్ని, నువ్వు వద్దు నాయనా అని ఆపిండేవాళ్ళు. అవునా కదా? ఎందుకంటే తప్పేం కాదు, తల్లి తండ్రి ప్రేమ అది. తల్లి తండ్రి బిడ్డ పట్ల ఉండే ప్రేమ. ఏదైనా ప్రమాదం జరుగుతూ ఉంటే తల్లిదండ్రి ఏమంటారంటే వద్దురా నాయనా అంటారు. కారణం ఏంటి? నీకేమైనా ప్రమాదం అవుద్దేమోనయ్యా, నువ్వు పోతే నీకు ప్రమాదం అయితే మేము తట్టుకోలేమయ్యా అని వద్దని నివారిస్తారు తల్లిదండ్రి. తప్పులేదు. కనుక ఇక్కడ సింహం దగ్గరికి వెళ్తున్నప్పుడు తల్లిదండ్రికి చెప్పలా సంసోను, చెప్పుంటే వాళ్ళు ఆటంకపరిచేవాళ్ళు. గమనించండి, ఆనాడు సంసోనుకి సింహం ఎదురైంది. ఈనాడు మనందరికి ఎవరున్నారు? సాతాను ఉన్నాడు. బైబిల్లో ఉంది, అతను ఎలా వస్తున్నాడంటే సింహం వలె వస్తున్నాడు. సంసోను మీదకేమో సింహం వచ్చింది. ఈనాడు సాతాను కూడా మన మీదకి గర్జించి సింహం వలె పొంచిన వాక్యం చెప్తుంది. చదవండి 1 పేతురు 5:8. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం.
పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయమా. నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని వెదకుచూ తిరుగుచున్నాడు. చూసారా, ఆ రోజేమో వాళ్ళమ్మ నాన్న సంసోను ముగ్గురు వెళ్తూ ఉంటే వాళ్ళకి ఎదురొచ్చింది సింహము. అయితే వాళ్ళమ్మ నాన్నని ముందు పంపించేసి సింహాన్ని సంసోను మాత్రమే చూసి సింహాన్ని చంపేసాడు మనం చూస్తున్నాం. అయితే ఈ రోజున అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదనా అని వెతుకుతూ ఉన్నాడు. ఇప్పుడు పోయే మార్గంలో కాదు, అక్కడైతేమో సంసోను వాళ్ళ అమ్మ నాన్న వెళ్తుంటే వాళ్ళ అమ్మ నాన్న కనపడకుండా సంసోను కనపడింది సింహము, ఈయన ఎదుర్కొన్నాడు. ఈ రోజున అలా కాదు, నువ్వు ఏ చోటకు వెళ్ళినా గర్జించి సింహం వలె చదవమాట నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని. చూసారా, ఒకరిని కాదు, ఆ రోజు సంసోను ఒక్కడికి కనపడింది సింహము. ఈ రోజున ఎవరిని మృంగుదనా అని చెప్పని సింహము, ఈ గర్జించు సింహం వలె అపవాది తిరుగుతూ ఉన్నాడు. కనుక ఆ సింహాన్ని జయించడానికి దేవుడు సంసోనుకి శక్తినిచ్చాడు. ఎలా తెలిసిన, సంసోను చేతిలో ఏమీ లేదు, ఏ ఆయుధం లేదు. ఏమండి, ఏ ఆయుధం లేకుండా సింహాన్ని జయించగలమా? ఇప్పుడే నేను ప్రార్థన రెడీ అయ్యే ముందుగా ఒక వీడియో చూశాను సెల్లో. అడవిలో కొన్ని అడవి జంతువులు అన్నీ వచ్చినాయి, అడవి గేదెలు వస్తే వాటి మీదకి ఒక సింహం వెళ్ళింది. ఆ సింహము ముందు ఒక గేదెను పట్టుకుంది, ఆ గేదెతో పోరాడుతూ ఉంది. చివరికి అన్ని గేదెలు వచ్చినాయి. అప్పటికే అన్ని గేదెలు చూసినప్పటికి కూడా ఏమాత్రం జంకు లేకుండా ఇంకా తిరగబడుతున్నది. ఈ గేదె పొడిసింది, తొక్కేసింది, కొమ్ములతో చీల్చింది, అయినప్పటికి కూడా ఇంకా పోరాడుతుంది. అన్ని గేదెలు ఒక 100 గేదెల దాకా వచ్చినాయి. అయినప్పుడు కూడా సింహము 100 గేదెలను చూసి కూడా ఇంకా దీంతో పోరాడుతూనే ఉంది. అలాంటి ధైర్యం సింహాంది. 100 గేదెలు వచ్చి దీన్ని ఒక గేదె చీల్చింది కొమ్ములతో, అయినప్పటికి కూడా చచ్చిపోయింది. లాస్ట్కి అది నేను చూశాను వీడియోలో, చచ్చిపోయే సమయానికి కూడా అది పోరాడుతూనే ఉంది. అలాంటిది సింహము. ఆ సింహాన్ని జయించడానికి సంసోను చేతిలో ఏమీ లేదు. చదవన్నమాట 6వ వచనం, న్యాయాధిపతి గ్రంథము. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చేశారా. ఒకడు మేకపిల్లని ఏ విధంగా చీల్చేస్తాడో ఇంకో మాట చెప్పనా, మేకపిల్లని చీల్చన్నా కత్తి కావాలి మనకి. కానీ సంసోను అయితే మేకపిల్లని ఏ విధంగా చీల్చేస్తారో ఆ విధంగా సింహాన్ని చీల్చిపడేశాడని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మన మీద కూడా అపవాది గర్జించే సింహం వలె వచ్చినప్పుడు మనము అపవాదిని జయించాలంటే మనకు ఏ శక్తి కావాలి అమ్మా? ఎందుకో వచ్చాము, ఎందుకో కూర్చున్నాం, నాకేదో పని అక్కడ మాట్లాడుతూ ఉంటా, మీకేదో పని అక్కడ కూర్చుంటారు. అమ్మా కొంచెం వాక్యమేనండి. ఇప్పుడు సింహం వచ్చింది, ఇతని చేతిలో ఏమి లేదు, సంసోను చేతిలో. ఎలా జయించాడు? యెహోవా ఆత్మ వలన జయించిన వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక చదవండి. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపించగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు. ఎలా చీల్చాడు? యెహోవా ఆత్మ వలన. ఈ రోజున కూడా నువ్వు నేను అపవాదిని జయించాలంటే యెహోవా ఆత్మ ఉండాలి. ఈరోజు యెహోవా ఆత్మ అంటే ఎలా ఉంటున్నారు అందరూ? పరిశుద్ధాత్మ. ఏమంటున్నారు? పరిశుద్ధాత్మ అంటే ఎగరటం, గంతులు వేయటం, కేకలేయటం అని కాదండి. అది ఎక్కడ లేదు బైబిల్లో. పరిశుద్ధాత్మ అల్లరి కర్త కాదు. ఆయన ఎగిరి గంతులేయడు, బైబిల్ ఎక్కడా లేదు. పరిశుద్ధాత్మ అంటే వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడతాడు,
నువ్వు పాపం చేయకుండా నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. దేవుని మార్గంలో జీవించడానికి ఆ పరిశుద్ధాత్ముడు నీకు సహాయపడతాడు. ఇంకా చెప్పాలంటే నీ నడవడిక ఎలాంటి నడవడిక ఉందో దాన్ని మార్చుకోవాలా వద్దో నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు. సాతాను చేతిలో నువ్వు చిక్కుపడకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ నడిపింపు నీకు కావాలి. ఈ రోజున ఎవరు కూడా పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండటానికి ఇష్టపడటం లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, అందుకే మనము సాతానికి లొంగిపోతున్నాం. అందుకే మనము అపవాదికి చోటిస్తూ ఉన్నాం. అందుకే మనము అపవాది కార్యాల్లో మనము పాలిభాగస్థులం అవుతున్నాం. దయచేసి దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి. నీవే కానీ ఆ రోజు ఏ విధంగా దేవుని ఆత్మ మరి సంసోన్ని బలపరిచిందో, ఈ రోజున నువ్వు పరిశుద్ధాత్మ అనుభవంలో ఉంటే ఆత్మ చేత బలపరచబడి సాతాన్ని జయించగలము. మన శత్రువైన సాతాన్ని జయించాలంటే ఆత్మబలం కావాలి ఈ రోజున. అందుకే మనం స్థిరంగా దేవుణ్ణిలో ఉండలేకపోతున్నాం. గమనించండి, మానవుడు అన్నీ చేస్తున్నాడు కానీ దేవుని కొరకు ఏమి చేయలేకపోతున్నాడు. అన్నీ చేస్తున్నాడు మానవుడు. ఒక మాట చెప్పనా, మన ఎలక్షన్కి ముందు రాజకీయ నాయకులు ఇస్తే 11 గంటల దాకా జనమే ఏ బజార్లో పెట్టినా కాదండి, లేరా? నేను చూశాను. రాజకీయ నాయకులు మన దగ్గరకు వస్తూ ఉంటే 11 గంటల దాకా పసిపిడ్డలు ఎత్తుకొని వచ్చారు. వాళ్ళు తప్పిపెట్టలు కొట్టి డ్యాన్స్ వేస్తుంటే వాళ్ళని చూడటానికి పసిపిడ్డలు ఎత్తుకొని వచ్చారు. ఎవరిని చూడటానికమ్మా? వాళ్ళు రక్షణ ఇస్తారు కదా, వాళ్ళు మనకు రక్షణ ఇస్తారు కాబట్టి, మన ఆత్మ రక్షిస్తారు కాబట్టి వాళ్ళ కొరకు మనం ప్రయాసపడాలి. దేవుడితో ఏముంది, ఆయన మనకేం చేయగలడు కాబట్టి ఆయనతో మన పని లేదు. గమనించండి, నేను ముక్కుసూటిగా మాట్లాడతాను, బాధగైనా సరే దేవునికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం. నువ్వు దేవుడి నుంచి పొందాలి అంటే నువ్వెంత ప్రాధాన్యత ఇస్తున్నావు దేవునికి, అది చాలా ప్రాముఖ్యం. దేవుడి నుంచి మనం కోరుకుంటున్నాం, అడుగుతాం కదా ప్రార్థనలో, అయ్యా నాకు అది చేయ్యా, నాకు ఇది చేయ్యా, నాకు అయ్యా డబ్బులు కావాలయ్యా, ఆరోగ్యం కావాలయ్యా, నాకు అప్పులు పోవాలయ్యా, నేను ఇల్లు కట్టాలయ్యా, ఎన్నో అడుగుతాం. తప్పులేదు, అడగాలి. దేవుడు చెప్పాడు అడగమన్నాడు, అడుగుడి ఇస్తానని అడగాలి. అయితే మనం అడిగేటప్పుడు మనం ఏమన్నా దేవుని కోసం చేశామా అడగడానికి? కొన్నిసార్లు మనకేదైనా అవసరమైందనుకో, పక్కింట పొరుగింట దగ్గరికి వెళ్ళాలంటే నీకు మనసులో వచ్చింది, నేను ఎప్పుడో నాకు ఉప్పు పెట్టానా ఇప్పుడు పెట్టడానికి, నీకు వచ్చేది ఆలోచన ఆల్రెడీ. నువ్వు పోవాలంటే పోవు, అడగకూడదంటే నేను పోను ఆడికి, ఎందుకని నేను ఎప్పుడు పెట్టలా ఆమెకి. ఈ రోజున దేవుడికి ఏమైనా చేయాలంటే నువ్వేమైనా చేసావా దేవుని కొరకు, ఏమైనా ప్రాధాన్యత ఇచ్చావా దేవుని కొరకు? వారంలో 1 రోజు 2 రోజులు ప్రార్థన మందిరంలో జరుగుతూ ఉంటే ఆ 1 రోజు 2 రోజుల ప్రార్థనకు కూడా ఎంత మరి నిర్లక్ష్యం చూపుతున్నామో ఆలోచన చేయండి. సంసోను విషయంలో దేవుని ఆత్మ ప్రేరేపిస్తే ఆయన ఏ ఆయుధం లేకుండా చేతులతో మేకపిల్లలాగా సింహాన్ని చీల్చినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా మన జీవితాల్లో కూడా మనము సాతాన్ని ఎదిరించాలంటే దేవుని శక్తి కావాలనే వాక్యము సెలవిస్తూ ఉంది. ఇంకో మాట చెప్పనా, ఇప్పుడు ఆ రోజు సింహం ఎదురైంది, ఈ రోజున సింహం అంటే డైరెక్ట్గా సాతాను నీకు సింహంలాగా రాడు. ఎలా వస్తాడు? సంఘంలో సమస్యలు, కుటుంబంలో సమస్యలు, నీ ఫ్రెండ్స్తో సమస్యలు, ఏమండి ఎలాగైనా సరే సాతాను పెట్టి సమస్యలు ఏంటి? డైరెక్ట్గా సింహంలాగా వచ్చి నేను గర్జిస్తున్నాను రండి చూసుకుందాం అండో సాతానుడు. సమస్యలు ఎలా వస్తాయి? నీ సంఘం ద్వారా సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు సమస్య తెచ్చి పెడతాడు. దేవునికంటే ఆ యొక్క ధనాపేక్ష కలిగి ఉండమని ప్రేరేపిస్తాడు సాతానుడు. నీకు ధనం అవసరం కదా, దేవుని పక్కన పెట్టు, ధనం కోసం వెళ్ళు. ఈరోజు దొంగతనాలు దోపిడీలు జరుగుతున్నాయంటే కారణం ఏంటి? సైబర్ నేరగాళ్ళు ఫోన్ చేస్తారు, ఏమండి బాగున్నారా, మీకు మేము పలానా కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నామండి, మీకు పలానా లోన్ వచ్చింది, లేకపోతే మీకు గిఫ్ట్ ఇస్తామని వచ్చాము, ఆ గిఫ్ట్ మీకు వస్తుంది కాబట్టి మీరు ఇంత డిపాజిట్ చేస్తే అంత వస్తుంది అంటారు. లేదంటే మీ బ్యాంక్ అకౌంటు డీటెయిల్స్ మాకు చెప్తే మీ అకౌంట్లో అమౌంట్ వేస్తామండి అంటారు. ఈ అమాయకులు ఏం చేస్తారు? అమ్మ మనకు అమౌంట్ వేస్తామంటున్నారు కదా అని చెప్పేసి
బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావాలన్నా, అయ్యా పలానా బ్యాంక్ అయ్యా, ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంత, ఆధార్ కార్డ్ నెంబర్ ఇది చెప్పే, కానీ ఆయనకున్న ₹4 కూడా జీరో అయిపోయింది అక్కడ. ఏంటంటే సైబర్ నేరగారు తయారైపోయారు. గమనించండి, ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి, గవర్నమెంట్ చెప్తా ఉంది జాగ్రత్తగా ఉండండి ఇట్లాంటి విషయాల్లో అని చెప్పని. కనుక ఈ విధంగా ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటే, ఆర్థిక ఇబ్బందుల్లో దేవుణ్ణి అడిగేది పోగొట్టి, కష్టించేది పోగొట్టి, ఇలాంటి మోసాలకి దగాలకి సాతాను ప్రేరేపిస్తున్నాడు. ఆ రోజేమో సింహంలాగా గర్జించాడు సంసోను మీదకి. ఈరోజు సింహం అంటే ఏ విధంగా? ఈ విధంగా నీ పరిశుద్ధ జీవితాన్ని పాడు చేస్తాడు. యవనస్తులైతే కామ వాంఛలు రేపేసి సినిమాల ద్వారా, అనేకమైనటువంటి చెడు దృశ్యాల ద్వారా. ఈరోజు సీరియళ్ళు చూస్తే ఏంటమ్మా సీరియళ్ళు ఏమున్నాయి? సీరియల్లో అమ్మా ఈ ఇంటాంకి ఆ ఇంటాంకి గొడవ, ఇద్దరి మధ్య, ఆడవాళ్ళు ఇద్దరి మధ్య గొడవని సాగుబీకి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెడతా ఉంటే ఏంటి అదంతా ఏంటి? గొడవని కక్ష తీర్చుకోవటాన్ని సీరియల్గా పెడితే 3-4 సంవత్సరాలు వాళ్ళు దాన్ని కొనసాగిస్తూ ఉంటే, టయానికి ఏం చూస్తున్నాం? ఈ మీద కామ పగ, ఆమె మీద ఏం పగ. ఆ పగలు చుట్టానికి టైం మిస్ అవ్వకుండా, ప్రార్థనకి ఎప్పుడైనా పోవచ్చు, కానీ ఆ టైం మిస్ అయితే ఎపిసోడ్ దాటిపోయింది. ఎంత సాతాను మనల్ని మభ్య పెడుతున్నాడు చూడండి. దేవునికి ఏమో మనం చోటు ఇవ్వట్లేదు, సాతానికేమో రోజంతా సాతానికి అప్పగిస్తున్నాం. కనుక ఇక్కడ దేవునికి మనం ప్రాధాన్యత ఇవ్వాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే సింహాన్ని అంటే సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ రోజున మనము అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. అయితే ఆ సమయంలో మనము దేవుని పైన ఆనుకోవాలి. సంసోను ఎలా జయం పొందాడు? దేవుని ఆత్మ ప్రేరేపిస్తే జయం పొందాడు. ఈ రోజున నువ్వు నేను సాతాను ఎదిరించాలంటే దేవుని శక్తి కావాలి మనకి. దేవుడు అంటే ఎవరమ్మా? వాక్యము చదివి, వాక్యం గ్రహించి, వాక్యానుసారంగా జీవిస్తే సాతానుకు అపజయం కలుగుతుంది. ఈ రోజున అపవాది ఏం చేస్తున్నాడు? ముఖ్యంగా వాక్యానుసారంగా జీవించకుండా చేస్తున్నాడు. వాక్యం ఏదో చెప్తా ఉంటే ఏదో ఒక విధంగా జీవించేసేయి అంటే విజయం ఎవరికి? సాతానికే. నువ్వు ప్రార్థనకు వచ్చినా, నువ్వు బైబిల్ చదివినా, నువ్వు బైబిల్ ట్రైనింగ్ చేసినా, నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా వాక్యానుసారంగా జీవించకపోతే ఆ విజయం మాత్రం అపవాద్యే. గమనించండి, ఈ రోజున నీ వల్ల నా వల్ల అపవాదికి విజయం కలుగుతుందా, లేకపోతే నీ వల్ల నా వల్ల దేవునికి విజయం కలుగుతుందా అని మనం గమనించవలసిన వారమైనాం. మూడవ విషయం ఏంటంటే, ఆయన సరే వెళ్తున్నప్పుడు అంటే సంసోను వాళ్ళ అమ్మా నాన్న తీసుకొని ఫిలిస్తీన్ దేశానికి వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు సింహం కనపడింది. వాళ్ళని ప్రక్కన పెట్టి దాంతో పోరాడి చంపేశాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాడు, వాళ్ళ ఫిలిస్తీన్ కుమార్తెతో మాట్లాడారు. ఆడ కొంచెం వివాహం జరిగింది. కొన్నాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళు ఉండి మళ్ళా వస్తున్నారు, కొన్నాళ్ళ తర్వాత వస్తున్నారు మళ్ళీ వాళ్ళు. చదవండి ఇప్పుడు 14వ అధ్యాయము 8వ వచనం. కొంతకాలమైన తర్వాత అతడు ఆమెను తీసుకుని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు, చూసారా, కొంతకాలం అయిన తర్వాత మరలా ఆమెను చూసి రావడానికి మళ్ళీ వెళ్తున్నాడు. వాళ్ళ అమ్మనంత వెళ్తుంటే ఆడకు వెళ్ళగానే గుర్తొచ్చింది, నేను ఎక్కడ పోయినసారి నేను పోయేటప్పుడు ఇక్కడ సింహం వచ్చింది, దాన్ని చంపేసానే అని వాళ్ళ అమ్మ నాన్న పంపించేసి అసలు ఏమైనా చూద్దామని వెళ్ళాడు. వెళ్తే ఆ సింహము చనిపోయింది, ఆ చర్మం అంతా కూడా కుళ్ళిపోయింది, అస్థిపంజరం అలాగే ఉంది. అస్థిపంజరంలో అంటే లోపల ఎముకలు పైన కింద ప్రకటెముకలు ఉంటాయి కదా, ఆ ప్రకటెముకల్లో తేనెటీగలు తేనెపట్టు పెట్టి తేనెటీగలు కనపడతా ఉన్నాయి. సరే సంసోను చూశాడు, ఆ తేనెటీగలన్నీ తరిమేసి ఆ తేనెపట్టు తీసుకొని వాళ్ళ అమ్మ, చదవనమ్మా 9వ వచనం,
సింహపు కళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేతనుంచుకొని తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రులతో వచ్చి వారికి కొంత ఇయ్యగా వారు తినరి. అయితే తాను సింహపు కళేబరంలో నుండి ఆ తేనెను తీసిన సంగతి చూసారా? ఇప్పుడు కూడా పోయినసారి సింహం చంపేటప్పుడు వాళ్ళకి చెప్పలేదు. సెకండ్ టైము మళ్ళా ఆ సింహం దగ్గరికి వెళ్ళి ఆ కళేబరంలో నుంచి తేనెను తీసుకొచ్చి వాళ్ళ అమ్మ నాన్నకి ఇచ్చాడు. వాళ్ళు తింటున్నారు. అప్పుడు కూడా వాళ్ళకి చెప్పలా. ఏమని? పోయినసారి నేను సింహాన్ని, మనం ఏం చేస్తాం, ఎప్పుడో చంపింది కదా, విజయం చూపిద్దామని చెప్పి పోయినసారి నేను సింహాన్ని చంపాను, అక్కడ తేనె పడి చెప్తాం. కానీ మళ్ళైనా ఇవన్నీ బలహీనపరుస్తారేమని చెప్పని ఇంకోసారి చేయొద్దు నాయన నోటాడు పని, మనం చేసేసేమో కానీ ఇప్పుడు చేయొద్దు అని నివారిస్తారు. అందుకని మళ్ళా కూడా చెప్పకుండా వెళ్ళాడు. ఆ తేనెని తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మ నాన్నకి ఇస్తే వాళ్ళ అమ్మ నాన్న తిన్నారు. అప్పటికి కూడా విషయం చెప్పలేదన్న బైబిల్లో. కనుక ఈ రోజున ఏదైనా నీకు సమస్య వచ్చిందంటే ఎవరితో నువ్వు పంచుకోవాల్సిన అవసరం లేదు. ఎవరితో పంచుకున్నా తద్వారా వచ్చేది నీకు అపజయమే తప్ప. ఎవరితో ఏం చెప్పుకున్నా కొంతమంది అయితేమో దాన్ని అవహేళన చేస్తారు సమస్యని, కొంతమంది అయితేనేమో మరి దాన్ని బలహీనంగా తీసుకుంటారు, మరి కొంతమంది అయితేనేమో ఎగతాళి చేస్తారు, కొంతమంది సహాయం చేసేవారు ఉండకపోరు. అయితే నీవు ఎవరితో చెప్పకుండా నీ సమస్యను డైరెక్ట్గా తండ్రితో చెప్పుకున్నట్లయితే ప్రభు ఏం చెప్పాడు? నీకేది ఇష్టమో నన్ను అడుగు నేను ఇస్తానని చెప్పన్నాడు దేవుడు. కనుక మన సమస్య, మన బాధో, మనకున్న ఇబ్బందులో, ఇరుకులో ఆయన దగ్గర మొరపెట్టాలి. ఆయన సహాయం చేస్తాడు. ఎవరితో చెప్పినా నువ్వు బలహీన పడిపోతావని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రోజున ఎవరు కూడా పరిపూర్ణంగా దేవుళ్ళు ఉండలేకపోవడం కారణం ఏంటంటే ఇలాంటి స్నేహాలు, కొంతమంది తల్లిదండ్రులు ఒత్తిడి, కొంతమంది స్నేహితులు ఒత్తిడి. మాట చెప్పనా, ఎవరన్నా ప్రభువును అంగీకరించి బాప్తిసం పొందన్నమ్మా అని చెప్పంటే ముందేమో సరే అంటారు. ఒక వారం తర్వాత ఏందమ్మా బాప్తిసం అంటే తలగేరుతారు. ఏందమ్మా అంటే వాళ్ళు చెప్పేది చాలామంది, నేను నా సేవా జీవితంలో చాలామంది చూశాను. ఏంటంటే మా అమ్మ వద్దంటుంది, మా నాన్న వద్దంటున్నాడు అంకుల్, లేకపోతే మా ఆయన వద్దంటున్నాడన్నా, లేకపోతే వాళ్ళు వద్దంటున్నారన్నా, వీళ్ళు వద్దంటున్నారన్నా. రక్షణ నీదా మీ అమ్మదా? రక్షణ నీదా నీ భర్తదా? ప్రభువు నీ కోసం మరణించాడా నీ భర్తదా? అది సెకండరీ. నీ కొరకు ప్రభు మరణించాడు కదా, నువ్వు నీతిగా ఉండాలి కదా. దాన్ని విడిచిపెట్టి ఇలా సాకులు చెప్పేవాళ్ళు లేకపోలేదు. దేవుళ్ళో ఉండటానికి ఆటంకపరిచేవాళ్ళు వాళ్ళు అదేదో గొప్ప, అది పెద్ద గొప్ప పనిలాగా తీసుకుంటారు. వాళ్ళు అది ఛాలెంజ్ తీసుకుంటారు. దేవుళ్ళకి వెళ్తావా నువ్వు, ఛాలెంజ్ తీసుకుంటారు సాతాను కార్యాలు. కాబట్టి ఎవరికి కూడా దేవుని విషయంలో ఎవరి సలహాలు నువ్వు పాటించకూడదు. నీ వైపు ప్రభు చూస్తున్నప్పుడు నువ్వు ప్రభు వైపు చూస్తూ తీర్మానం తీసుకోవాలని వాక్యము సెలవిస్తోంది. కనుక ఇక్కడ గమనించండి, సంసోను చనిపోయిన సింహం కళేబరంలోకి వెళ్ళాడు. ఆ తేనెటీగల్ని తరిమేశాడు. తేనెని తీసుకొని బైబిల్ ఉంది చేతులతో, బైబిల్ చదవమాట 9వ వచనం. అతడు ఆ తేనె చేతనుంచుకొని, చూసారా, ఆ తేనెని చేతిలో పెట్టుకున్నాడు. మీరు గమనించండి, తేనెని ఆయన చేతిలో పెట్టుకొని వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు తేనె చేతిలో పెట్టుకుంటే ఏమవుద్దమ్మా? కారుద్ది ఖచ్చితంగా. వాళ్ళు ఎంత బలంగా నువ్వు పిడికిలు పెట్టినా తేనె నూనె కారుద్ది చేతిలో నుంచి. కనుక ఈయన ఎక్కడనో తేనెని తీసుకొని చేతిలో పెట్టుకొని వాళ్ళ అమ్మ నాన్న చూడని విధంగా ఉంటే అంత దూరంలో తీసుకొని పోతుంటే ఆ తేనె కింద పడి ఉండదా? కనుక ఆయన తేనె తీసుకొని వెళ్తూ ఉంటే దారి పొడవునా తేనె పడింది. అదేవిధంగా ఈనాడు దేని సాదృశ్యము? దేవుని వాక్యాన్ని సాదృశ్యం. చదువుకుందామా? 119వ కీర్తన 103వ వచనం. 119వ కీర్తన 103వ వచనం. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు,
అవి నా నోటికి తేనె కంటే, చూసారా, తీపిగానే ఉన్నవి. ఏమంటున్నాడు ఇక్కడ? నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయి. చూసారా, ఆ రోజు తేనెని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకి ఇచ్చాడు సంసోను. ఈ రోజున తేనె కంటే మధురమైన దేవుని వాక్యం దేవుడు మనకి ఇచ్చాడు. ఆయనకు దొరికిన తేనెని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకి ఇచ్చాడు. దారిలో వెళ్తూ ఉంటే చాలా బొట్లు రాలిపోయి ఉంటాయి కింద. ఎన్ని పురుగులు తిన్నవో, ఎన్ని కీటకాలు తిన్నవో కింద పడ్డ తేనెను, ఎన్ని ఈగలు వాళ్ళు తిన్నవో ఆ తేనెను. అదేవిధంగా నీవు జుంటి తేనె కంటే మధురమైన దేవుని వాక్యాన్ని ముందు నీవు తిని, సంసోను తిన్నాడు, వాళ్ళ అమ్మనాన్ని తీసుకెళ్ళాడు. దేవుని వాక్యాన్ని మాత్రం నువ్వు తినాలి, నువ్వు భుజించాలి. ఏసుకెళ్తా అంటాడు దేవుడు, నరపుతుడా ఇదిగో ఈ గ్రంథాన్ని భుజించు అంటాడు. నువ్వు వాక్యాన్ని తినాలి, నువ్వు అనుభవించాలి. ఆ తర్వాత ఆ మధురమైన వాక్యాన్ని తీసుకెళ్ళి ఇతరులతో నువ్వు పంచుకుంటున్నప్పుడు, లేక నీ కుటుంబంతో పంచుకున్నప్పుడు వాళ్ళకి తినే విధంగా ఇవ్వాలి. తర్వాత వెళ్తున్నప్పుడు ఏ విధంగా కిందపడి అనేకమైన కీటకాలు తిన్నవో, అనేకమైన ఈగలు అవి తిని ఉంటాయో, ఆ విధంగా నువ్వు వెళ్తున్నప్పుడు నీ ద్వారా దేవుని యొక్క వాక్యము, నీ ద్వారా దేవుని యొక్క నడవడిక అనేకులు కనబడాలి. ఎంతమంది ఈ రోజున దేవుని బిడ్డగా వాక్యాన్ని అనుభవించే వాళ్ళు ఉన్నారు. నువ్వు వెళ్తుంటే నిన్ను చూసి దేవుని బిడ్డగా ప్రేరేపించే వాళ్ళు ఉన్నారు. నిన్న నేను దొనకొండ వేరే పని నుండి వెళ్ళాను. ఒక షాపులోకి వెళ్ళాను. షాపులోకి వెళ్తే లోపల నుంచి ఒక తల్లి కూతురు ఇద్దరు వస్తున్నారు. వస్తూ బ్రదర్ వందనాలు అన్నారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. బాగున్నారా అంటే బాగున్నానమ్మా అన్న. ఎక్కడ గుడిపల్లి ఉంటున్నారు ఇప్పుడు అంటే అవునమ్మా అన్న. నాకు వాళ్ళు ఎవరు తెలియదు నాకు వాస్తవంగా. మీరు ఎవరమ్మా అంటే బాగుండదని చెప్పని బాగున్నారమ్మా అని చెప్పని వచ్చేసి తర్వాత ఆలోచన చేసి నాకు గుర్తు ఇప్పుడు కూడా గుర్తు రావట్లా. చూసారా, నువ్వు కనబడితే నిన్ను ఎదుటి వాళ్ళు చూసి ఇదిగో ఇతను దేవుని బిడ్డ, ఈమె దేవుని బిడ్డ అని గుర్తించాలి. లేక నిన్ను చూసిన వాళ్ళు ఈడు పాపిస్తాడు, ఇది పాపిస్తుంది అని గుర్తిస్తున్నారా? నిన్ను చూసిన వాళ్ళు ఎక్కడైనా కనపడితే ఇది అక్కడ వీడు అక్కడ పాపం చేసి ఉండేవాడు కదా వీడు అనే స్థితిలో ఉన్నావా? ఇది ఈమె అక్కడ పాపం చేసేది కదా, అప్పుడు చూసాం కదా అనే స్థితిలో ఉన్నావా? గమనించండి. నువ్వెక్కడికి వెళ్ళినా నిన్ను చూస్తే గౌరవించే, ఎట్లా దేవుని గణపరిచేవారుగా ఉండాలి. ఇప్పుడు సంవత్సరం వెళ్తున్నప్పుడు ఆ తేనెని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకి ఇచ్చాడు. వాళ్ళు తిన్నారు. ఆ మార్గంలో అనేకమైన కీటకాలు తిన్నాయి, అనేకమైనటువంటి ఈగలు అవి తినేసి ఉంటాయి. ఆ విధంగా నువ్వు వెళ్తూ ఉంటే నీ ద్వారా దేవుని మాధుర్యాన్ని నువ్వు భుజించి నీలో నుంచి మాధుర్యం వెళ్తూ ఉంటే అనేకులు నేర్చుకోవాలి. ఆ విధంగా అనేకులు నేర్చుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గొప్పవాడు. దేవుడు మనకి ఇప్పుడు కూడా అన్యాయం చేయడు. ఈరోజు నేను ఒక పని మీద గంగదేవపల్లి స్కూల్కి వెళ్ళాను. ప్రిన్సిపాల్ గారిని కలిస్తే ఆ ప్రిన్సిపాల్ గారు ఎంత గౌరవం ఇచ్చాడో ఒక సేవకునిగా. నాతో పాటు గురన్న కూడా ఇచ్చాడు. ఆయన చూస్తూ ఉన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. నేను ఎప్పుడూ స్కూల్లోకి అంట అడుగు పెట్టలేదు. ఎప్పుడు నేను వచ్చిన ఈ మూడు సంవత్సరాల్లో ఆ స్కూల్లోకి అడుగు పెట్టలేదు. కానీ నాకు తర్వాత ఎంక్వైరీ చేస్తే నా గురించి ప్రిన్సిపాల్ గారు తెలుసుకొని ఉన్నారు. నా గురించి ఆయన తెలుసు అంట. నన్ను అడిగాడు, మా పిల్లల్ని అడిగాడు, ఏం చదువుతుంది మీ అమ్మాయి, ఈ అమ్మాయి ఏం చదువుతుందని చెప్పి అడిగాడు. తర్వాత గాడ్ బ్లెస్ అని చెప్పి దీవించాడు నన్ను. ఏమండి, ఆ ప్రిన్సిపాల్ గారు నాకు చాలా, హెడ్ మాస్టర్ గారు చాలా ఆనందం. ఎందుకంటే దేవునికి మహిమ. ఒక సేవకునిగా నన్ను గుర్తించాడు ఆయన. గమనించండి, ఈ రోజున నిన్ను ఏమని గుర్తిస్తున్నారు? సమాజంలో నువ్వు వెళ్ళినప్పుడు ఒక విశ్వాసిగా గుర్తించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? లేక ఒక లోకస్తురాలుగా గుర్తించే వ్యక్తిగా ఉన్నావా? లేక సమాజంలో నీకున్న గుర్తింపు ఏంటి? నీ ఇరుగు పొరుగు వారి మధ్య నీకున్న గుర్తింపు ఏంటి? నీ స్నేహితుల మధ్య నీకున్న గుర్తింపు ఏంటి? నీ బంధువుల మధ్య నీకున్న గుర్తింపు ఏంటి? నీకు తెలిసిన వారి మధ్య నీకున్న గుర్తింపు ఏంటి? గమనించండి. అలాంటి ఉన్నతమైన నీతియుక్తమైన గుర్తింపు కలిగిన వారమై ఉండాలి. అది దేవుడు కోరుతున్నాడు. మన కార్యాలు మనం చెప్పకూడదు ఎప్పుడు కూడా.
నీ కార్యాలు, నీ గొప్పతనాన్ని నువ్వు చెప్పకూడదు. నీ గొప్పతనము, నీ కార్యాలు ఎదుటివారు చెప్పాలి. పలానా వ్యక్తి అవును కదా, ఎదుటి వాళ్ళు చెప్పాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది ఈ రోజున మీ జీవితాల్లో, ఇదిగో నేను ఒక విశ్వాసిగా, నీ కార్యాలంటే నువ్వేదో బంగారు పథకాన్ని సాధిస్తే దాని గురించి కాదు, ఈ లోకంలో విషయాలు నేను చెప్పట్లా. దేవుని బిడ్డగా నీతి యథార్థ యందు నువ్వెంత నీతి యథార్థ కలిగి ఉన్నావు, నీ గురించి ఇతరులు ఏమి చెప్పగలుగుతున్నారు? నువ్వు తిరిగిన చోట్లల్లా, నీకు తెలిసిన చోటల్లా నీకంటూ ఒక ప్రత్యేకత ఉన్నది. ఏదైనా ప్రత్యేకత, ఇతను దేవుని బిడ్డ, ఈమె దేవుని బిడ్డ, వీరు దేవుని బిడ్డలు అనే ఒక ప్రత్యేకత కనపడాలి. చెప్పగలవు ఈ రోజున నాకు ఆ ప్రత్యేకత ఉందని? సంసోన్ అయితే ఆ ప్రత్యేకత కలిగి ఉన్నాడు. సంసోన్ అయితే తల్లిదండ్రులకు మాధుర్యాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, సంసోన్కి ఏ ఆయుధం లేకపోయినా దేవుణ్ణి బట్టి సంసోన్ జయించాడు. ఈ రోజున అపవాదిని ఎదిరించడానికి నీకు ఏ ఆయుధం అవసరం లేదు, దేవుని వాక్యమే ఆయుధం. అదే చెప్తున్నాను నేను. వాక్యం చదవండి, వాక్యం నేర్చుకోండి. వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. నీ జీవితాన్ని చక్కదిద్దేది వాక్యము. కీర్తనగాడు అంటాడు, నీ వాక్యము నా త్రోవకు వెలుగు, నా పాదములకు దీపమునై ఉన్నది. చూసారా, నా పాదాలకు దీపం అంటే చీకట్లో నువ్వు వెళ్తున్నప్పుడు, అంధకారమైన చీకట్లో, ఈ లోకము చీకటి సంబంధమైన లోకంలో నువ్వు వెళ్తున్నప్పుడు నీకు దేవుని యొక్క వెలుగు కావాలి, వాక్యమైన వెలుగు కావాలి, దాని దీపం కావాలి. అప్పుడు నువ్వు స్థిరంగా నడుచుకోగలవు సమాజంలో. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో పరిపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించాలంటే నీవు ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా తల్లిదండ్రులకో, స్నేహితులకో, బంధువులకో చెప్పుకుంటే అవహేళన చేసేవాళ్ళు, అనగార్చేవాళ్ళే తప్ప నిన్ను బలపరిచే వాళ్ళు ఉండరు. అదే కానీ నీకున్న సమస్యను, బాధను పరమ తండ్రికి కానీ మొరపెట్టుకుంటే నిన్ను ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. నేను అంకురి చేర్చుకుంటాడు, ప్రేమిస్తాడు. నీ కొరకు ప్రాణమే పెట్టిన దేవుడు, నా కొరకు తన యొక్క జీవాన్ని అర్పించిన దేవుడు, ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. కనుక ఈ రోజున మన జీవితాల్లో మనకున్న సమస్యలు, మన పరిష్కారాన్ని మనం వెతుక్కోకుండా మన సమస్యను, మన భారాన్ని ఆయన పైన వేసి సంసోన్ ఏ విధంగా విజయాన్ని సాధించాడో అటు విజయాన్ని మనం కూడా సాధించబడలాగా ప్రార్థనలో దేవునితో గడపాలని చెప్పని నేను ఆశిస్తున్నాను. అటు కృప, దీవెన, ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, ఈ రాత్రికాల సమయమందు సంసోను జీవితంలో ఒక ఘట్టాన్ని మేము చదువుకున్నాము, ఒక ఆత్మీయ సందేశాన్ని విన్నాం. దేవా, సింహముల నుండి అయా తేనె పట్టును మీరు పుట్టించారు. దేవా, భయంకరమైన సింహాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు తల్లిదండ్రులకు చెప్పక మీ శక్తి చేత సింహాన్ని ఎదిరించాడు. తర్వాత ఆ సింహపు కళేబరంలో తేనెపట్టు తెచ్చినప్పుడు కూడా తన గొప్పతనం చెప్పుకోవడానికి తల్లిదండ్రులకు చెప్పలేదు, కానీ ఆ మాధుర్యాన్ని వారికి పంచాడు. ప్రభా, ఈ రోజున జుంటి తేనెదారుల కంటే మధురమైన మీ వాక్యాన్ని, మొదట సంసోను తేనె తిన్నాడో ఆ విధంగా మేము ముందు తేనె లాంటి మీ వాక్యాన్ని భుజించవలసిన వారమై ఉన్నాం. మేము శక్తి నుండి ఆ తేనెని తీసుకువెళ్ళి మా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు తండ్రి ప్రపంచానికి పరిచయం చేయవలసిన వారమై ఉన్నాం. మాలో ఉన్న లోపాలు మేము తొలగించుకోవాలి, మమ్మల్ని తగ్గించుకొని మేము హెచ్చించాలి. అపవాదిని ఎదిరించడానికి మా శక్తి చాలదు ప్రభా, మీ శక్తి కొరకు అడగాలి. వాక్యపు వెలుగులో మా జీవితాలు కట్టుకోవాలి. అయ్యా, మేము ఏదో ఆషామాషిగా జీవించేవారం కాక బలమైన విశ్వాస జీవితంలో తొట్టిల్లక మేము ముందుకు వెళ్ళాలంటే వాక్యపు వెలుగులో మేము జీవించాలి నాయనా. కనుక ఈరోజు తండ్రి మా జీవితాల్లో మీరు ఇచ్చిన హెచ్చరిక మేము పొంది మీ సాక్షార్థంగా జీవించే భాగ్యం దయచేయమని మీకే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపించుకొంచు ఈ రాత్రికాల స్తోత్రం మీరు అంగీకరించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.